మీరు ఎక్కడ సార్? ఇండియా. నేను కడప. కడప. అందుకేనా ఎవరినైనా మేము కడప డైరెక్ట్ స్టార్ట్ చేశారా? కడప స్టార్ట్ చేసామండి. అంటే అంతా అక్కడ చేసాము. కడపలో లోకల్ టీమ్స్ చాలా హెల్ప్ చేశాయండి మాకు. రెంటెకామ్ అని ఒక టెక్నికల్ టీం ఉంది, అలానే ఆర్ట్ హోమ్ అని లోకల్గా. సో వాళ్ళంతా అంటే యాక్చువల్లీ లోకల్ టాలెంట్. కాకపోతే ఏంటంటే హైదరాబాద్కి దూరంగా ఉండటం వల్ల కొంచెం ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్. మరో నేను చెన్నైలో ఒక 8 years అలా జాబ్ చేశానండి. సో నా టీం వాళ్ళంతా చెన్నై వాళ్ళు ఉంటారు. ఈవెన్ మా పోస్ట్ ప్రొడక్షన్ ప్రసాద్స్లో చేసాము, 5.1 మిక్సింగ్ సూపర్ గుడ్ స్టూడియోస్లో చేసాము, కానీ అంతా చెన్నై. సో కొంచెం ప్రాక్సిమిటీ కూడా కడపకి చెన్నైకి కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ట్రావెల్ చేయడం అంతా చెన్నై నుంచి జరుగుతుందన్నమాట. సో చెన్నై కడప మాకు వెరీ ఫేవరబుల్ ప్లేస్ అనమాట. అంత ఆల్మోస్ట్ కాదండి, అంతా కడపే, మొత్తం కడపే. ఇంకొకటి ఏంటంటే కడపలో రెగ్యులర్గా మీరు చూసేది ఏంటంటే గండికోట ఈ మధ్య చూపిస్తున్నారు, గండి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా టైప్లో చూపిస్తున్నారు. కానీ కడపలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్య మన రాముల వారిది కూడా ఒంటిమిట్ట ఇప్పుడు అక్కడ అఫీషియల్ ప్లేస్ చేశారు. సో అక్కడ చేసాము. కానీ ఇవన్నీ మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. అయితే సోమశిల బ్యాక్ వాటర్స్ అని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అనమాట. ఆ బ్యాక్ వాటర్స్లో కింద అంతా ఊళ్ళన్నీ సబ్మర్జ్ అయిపోయాయి. చక్రి గారిని అక్కడ మోడల్ ఒక ఆయన ఉంటారు, ఆయన మాకు హెల్ప్ చేశారు. సో ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ చేయడం అనేది ఇంతవరకు ఎవరు చూడండి. అంటే ఏదో విజువల్గా తాజ్మహల్ ఏమి ఉండకపోవచ్చు, కానీ దీనివల్ల మేము అనుకున్నది ఏంటంటే మేము కడపలో చేయగలిగితే ఇంకో రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటారు, ఎవరు ఊర్లో వాళ్ళు చేసుకోండి సినిమాలు, ఎవరిది సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకోండి అని. సో వీ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇలాంటి కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి సినిమాకి. బట్ ఇట్స్ ఎక్స్ప్లిసిట్గా దాన్ని చెప్పకపోయినా అందుకే సినిమాలో డ్రామా కామెడీ సోషల్ అని ఉంటుంది. సినిమాలో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుందండి. మా సినిమా చాలా క్లీన్గా ఉంటుందని మేము ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ మా సినిమాలో ఏమైనా కట్ చేయాలంటే సెన్సార్ వాళ్ళు కూడా సిగ్గుపడతారండి అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ నాకు లాస్ట్ మినిట్ వరకు కట్స్ వచ్చాయి. సినిమాలో ఎందుకు కట్స్ వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద సోషల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇది జనాల్ని సెంటిమెంట్, లైక్ జనాలు బేసిక్గా వేమన క్యారెక్టర్ ఇందాక అనుకున్నాం కదండి, వేమన క్యారెక్టర్ పడి నవ్వించే డైలాగులు చెప్పుండొచ్చు. అలాంటి డైలాగులు చెప్పిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే అవి అలాంటివి రాయటం రాయకూడదని కాదు, బట్ వేమన ఏంటంటే సటైర్లు వేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సర్కాజంని పండించగలిగితే ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మీ టీజర్లో కూడా ఒక డైలాగ్ చూస్తే, ఎరా పనిచేయాలని మూడొచ్చిన ప్రతిసారి శిలాఫలకాలు పెట్టి టెంకాయలు కొట్టి మంత్రిలా కనపడుతున్నానా అంటాడు. ఆ డైలాగ్ ఎంతమంది ఇంటర్ప్రిట్ చేసుకుంటారు నాకు తెలియదు, బట్ అలాంటి సటిల్ సర్కాజం అనేది త్రూ అవుట్ మూవీ మీకు కనపడుతుందండి. మీరు యాక్చువల్లీ మాట్లాడుతుంటే మీరు ఒక సాహిత్యం కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. మీరు అందరూ కలిపి ఇందాక ఏదో పాట పాడారు, చాలా క్లియర్. ఇప్పుడు ఎంత విషయంలో ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. చాలా మంది చెప్తారు నా పేరు పలకడమే నాకు సరిగా బాగా అంటే ఒత్తి పెట్టదు అంటారు. సో ఏదో ఒక అద్భుతమైన సాహిత్యం వచ్చింది నలుగురు రాబోతుంది. మా సాహిత్యం అంటే యాక్చువల్లీ శ్రీరామ్ సామ్జీ అని అతను మా జూనియర్ అండి, తను కూడా జాబ్ చేస్తూ ఉంటాడు. సో చాలా మంచి లిరిక్స్ ఇచ్చాడు. సాంగ్స్ అన్ని సిద్ధార్థ్ వాట్కిన్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్స్ కూడా వచ్చేసి దేవ్ గురించి చేశారు. వాళ్ళిద్దరు ఎంత మంచి ట్యూన్స్ ఇచ్చారు. అదే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదండి, లేకపోతే టాలెంట్ మంది అనుకుంటారు. సో వేమన ఇంట్రోకి యాక్చువల్గా సాంగ్ ఏం లేదండి, కానీ సూపర్ లిరిక్స్ కొన్ని రాశాడనమాట. అది ఈయన క్యారెక్టర్కి గెటప్కి సరిపోయింది. సో ఆది శనివారములు తెలియనోడు, 10కి ముందెన్నడు పడకే దిగడు, అదిరే పదజాలం అడివేతన గడ్డం, 6 అడుగుల ఆకారం ఎరుగడు అడ్డం, అరుదైనదిరా చూడు అతని వ్యక్తిత్వం అని ఒక చిన్న సాంగ్ని పాడుకున్నామండి. అంటే అది కరెక్ట్గా చూడు, అడివైనదిరా అడివేతన గడ్డం. ఇప్పుడు లేట్ వచ్చాడు చూసారా ఇంటర్వ్యూకి, ఆది శనివారంలో తెలియదు అసలు, ఎవ్రీడే ఇస్ సేమ్ డే అన్నట్టు. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఆ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే నో స్మోకింగ్ యాడ్ కూడా ఒకటి చేసామండి. అంటే పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అది ప్రాణాంతకం అని ఉంటుంది కదండి, దాన్ని ఒక ర్యాప్ లాగా, చిన్న ర్యాప్ లాగా, అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి దానికి మా థీమ్ కారందోస థీమ్ జాయిన్ చేసి చేసామన్నమాట. అది దేవ్ గురు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఐడియా. అలాంటి ఇంకో ప్రోమో సాంగ్ ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా ఐ థింక్ ఇట్ విల్. బేసిక్గా ఏంటంటే న్యూ ఇయర్ వస్తుంది కదండి, సో న్యూ ఇయర్కి అందరూ ఒక రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటారు. మా వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి చెప్తారు. ఫస్ట్ రామన్ గారి నుంచి స్టార్ట్ చేయాలి. ఏం లేదండి, అది ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నా. ఏం లేదండి, నవ్వుతూ నవ్విస్తూ ఇలాగే సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి రోజు.
సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీకు కూడా ఉన్నాయా? టెక్నికల్ గా మీరు కూడా ఏమన్నా తోపా లైక్ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ అయి షార్ట్ ఫిల్మ్స్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ నుంచే చేసుకుంటూ వచ్చాను. డైరెక్షన్ కూడా మీదే? అండ్ 100% యాక్టర్. Hi, this is Shiva. My exclusive interview iDream Media lo chudandi. Please watch and subscribe. Thank you. Hi, my name is Chandana. Watch Karam Dosa's exclusive video on iDream. Subscribe. Thank you. హాయ్, నేను సూర్య శ్రీనివాస్. వాచ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్ ఐడ్రీమ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. హలో, నా పేరు త్రివిక్రమ్ గాజులపల్లి అండి. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని iDream మీడియాలో చూడండి. వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. థ్యాంక్ యూ.